ఇప్పుడు నేనేం చదవట్లేదు. అంటే అదే ఎంతవరకు చదివి మానేశారు? 6th స్టాప్ చేశాను. కారణం ఏంటి? అంటే కనుక నాకు మెమరీస్ బ్యాక్ రావడం వల్ల. ఏంటమ్మా? అంటే కనుక నాకు గత జన్మ తాలూకాలు జ్ఞాపకాలు రావడం వల్ల. అంటే ఆ జ్ఞాపకాలు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? హెడేక్ వచ్చేది నార్మల్గానే. అంటే ఇంకా గతం గురించి చెప్పిన ఎవరికి ఎలా ఉంటుంది నాకు కూడా సేమ్ అంతే. అంటే ఏ టైంలో మీకు గత జ్ఞాపకాలు? అది ఎప్పుడు టైమింగ్ ఎవరు చెప్పలేరు. అంటే మీకు ఆ సైన్స్ ఎలా ఉండేవి మీకు? అంటే ఆ యొక్క వచ్చేటప్పుడు ముందు ఎటువంటి సూచనలు కనిపించేవి? సూచనలు ఏమి ఉండవండి నాకైతే మాత్రము. నాకు ఎప్పుడైతే కనుక ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో నాకు జస్ట్ అలా విజువల్స్ ఓపెన్ అవుతాయి అంతే. నేను అవి చూస్తాను అంతే. మీ అమ్మగారితో చెప్పాడు మీరు? లేవగానే నేను కనిపించగానే ఫస్ట్ మా అమ్మకి చెప్తాను. మీ అమ్మగారు ఏమన్నారమ్మా? ఏమలేదు ఇంతవరకు అని నమ్మారు. సో అందుకే నేను ఇంత దూరం వచ్చాను. ఒక తల్లి సపోర్ట్ లేకుండా ఎవరు ఇక్కడికి రాలేదు. విజయనగరంలో ఉన్న అక్కడ గుడికి వెళ్ళారట, అది ఆ వివరాలు చెప్తారా? ఆ వివరాలు అంటే టెంపుల్ లోపల ఉందండి, భూమి లోపల. అది బయటకు తీసేంత వరకు మీకు కూడా నేను చూపించడానికి కదా అంతే. ఇప్పుడు మీ యొక్క అంటే ఇంకొక కార్యక్రమం కూడా చెప్పి అంటున్నారు. ముందు అనంత పద్మనాభ స్వామిది, తర్వాత నెక్స్ట్ రాజు టెంపుల్. అంటే ఏ విధంగా మీరు చేయబోతున్నారు? మీరు ఏ విధంగా అంటే కనుక సమయం వచ్చినప్పుడు చెప్తామండి. సమయం లేకుండా మేము కూడా చెప్పకూడదు కదా. ఈ దైవ రహస్యాలు అనేవి ఎవరికి చెప్పకూడదు. అందరు చెప్పండి అంటున్నారు. ఏ దైవ రహస్యాలు అనేది ఎవరికి చెప్పకూడదు అంతే. నాకేం పర్సనల్ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. పాపది ఇబ్బంది అంటే ఇంకా దేవకారానికి పుట్టినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి, అన్నీ ఉంటాయి. దానికి ఎదుర్కోవడానికి తల్లిదండ్రులుగా మనం ముందుకు ఉండాలి. తను నమ్మిన వాళ్ళు ఎవరైనా కూడా మన నమ్మకం మీద కందండి ముందుకు రావాలనేసి. దైవకారం అన్నప్పుడు కంపల్సరీగా మీరు కూడా ఎటువంటి సమస్యలు వచ్చి మొత్తం భరిస్తాం, ఇటువంటి కష్టాలు నష్టాలు ఇంకా తప్పదు. దేవకార్యానికి జన్మించినప్పుడు ఆ దేవకార్యం అనేది పూర్తి చేయాలి కదా. మనం దాన్ని ఆపడానికి కూడా నాకు ఎన్నోసార్లు నేను ట్రై చేశాను. 9 సంవత్సరాల నుంచి నేను ట్రై చేశాను. ఇది ఇట్లా ఉండకూడదు, తను కూడా సాధారణంగా మనిషిలాగా ఉండాలి, అందరు అమ్మాయిలాగే తన లైఫ్ తను రీచ్ అవ్వాలని చెప్పేసి విధాలుగా ప్రయత్నించాను. అందరు డాక్టర్ల దగ్గర తిరిగాను, అన్ని విధాలుగా అయిపోయింది. ఇంకా గుడికి రావడం కారణం కూడా మన ఛానల్లోనే వీడియో చూసి శోభ గారు నాకు ఫోన్ చేయడము, గురుగారితో మాట్లాడము, నన్ను చూసే పాప గుర్తుపడుతుందమ్మని గురుగారు చెప్పడము. మా అమ్మ ఈరోజు నిన్న వచ్చి చెప్పింది నాకు, అంటే చిన్నప్పటి నుంచి చెప్పేది. బట్ నేను ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాను, ఇప్పుడే ఎస్టర్డే వచ్చాను. చిన్నప్పటి నుంచి నాకు మెమరీ ఉండేది, అంటే అందుకు గత తలుపు జ్ఞాపకాలు ఉండేవి. పోయిన జన్మలు ఉన్నాయి కాబట్టే కదా ఇవన్నీ. నాగరాణి. ఇద్దరు కలిసి పంపించారు. దైవకార్యం కోసం వచ్చారు. కొన్ని దైవకాలం చెప్పకూడదండి. ఒకటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్, ఇంకొకటి కానీ ప్రళయం కాదు, ఇంకొకటి వచ్చేసి ఆ టెంపుల్ అంటే విజయనగరంలో ఉన్న టెంపుల్. ఇంకా చాలా ఉన్నాయి మీకు చెప్పకూడదు ఇప్పుడైతే కనుక. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాం. పక్కమంటే నాగబంధం ఉందని చెప్పేసి అంటున్నారు. ఆ నాగబంధాన్ని విప్పే పద్ధతి ఏంటి? విప్పే పద్ధతి మాకు తెలుసు కానీ మీకు చెప్పకూడదు. ఇంకా కొంతమంది వచ్చే వాళ్ళు ఉన్నారు, వచ్చిన తర్వాత ఇప్పుతాం. అంటే ఇంకొక ఇద్దరు అంటే ఇంకొక ఎవరు ఉన్నారండి? తను మేమిద్దరం కలిసి విప్పుతాం. అమ్మ మీకు భవిత అమ్మ నాగరాణి అనే పాప మీ పాప మీకు ఎట్లా తెలిసింది? ఫస్ట్ తను నాగరాజు కూతురు అనే పాప చిన్నప్పటి నుంచి చెప్పేదా? ఆ సైన్స్ అంటే ఆ యొక్క లక్షణాలు ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా కనుక్కున్నారు? 9 సంవత్సరాల నుంచి పాప చెప్పేది. ఒక అడవిలోకి వెళ్ళాలి, మా అమ్మ పిలుస్తుంది, మా అమ్మ మా నాన్న ఉండరు, అలా విగ్రహాలు తీయాలి, అవే కాదు ఇంకా చాలా ఉన్నాయి, ప్రజెంట్కి నేను వెళ్ళాలి, నన్ను వదిలేసే అని చెప్పేది. అట్లా మనం వదిలేయలేం కదా, కాళ్ళు చేతులు కట్టేసుకునే రోజులు కూడా నాకున్నాయి. పాపను ఎక్కడికి పారిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అలా హాస్పిటల్ తిప్పాను, అన్నీ చేశాను. అన్ని స్కానింగ్ కానీ, ఎంఆర్ఐ స్కానింగ్ కానీ, సిటీ స్కానింగ్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ అన్ని రిపోర్ట్లు అంటేలా నార్మల్ వచ్చింది. రీసెంట్గా పౌర్ణమి రోజు కూడా ల్యాబ్ టెస్ట్కి వెళ్ళింది. పాప బ్లడ్ కానీ, పాప స్కిన్ కానీ, పౌర్ణమి రోజు ఊడిపోయే స్కిన్ ఉంటుంది కదా, అది కూడా వెళ్ళింది. 45 రోజులకు రిపోర్ట్ వస్తుంది, ఇంకా 20 రోజులు పడుతుంది రావడానికి. అంటే స్కిన్ ఊడిపోవడం అనేది
అంటే పుట్టినప్పటి నుంచి ఉందా లేకపోతే ఈ మధ్య పుట్టినప్పటి నుంచి లేదు, పుట్టినప్పటి నుంచి లేదు. 18 సంవత్సరాలు పడినా నుంచి ఒంటి మీదకి కుపుషంలాగా రావడము, ఆ వచ్చినప్పుడు నొప్పి అనేది ఏడుస్తానింది. అట్లా 2-3 సార్లు చూసాము. ఏమో మార్పులు చేర్పులు అంటే ప్రకృతి వల్ల కావచ్చు, స్కిన్ అంటు మీద కావచ్చు అని మేము అట్లా అనుకున్నాము. అది ప్రతి పౌర్ణానికి వస్తుంది. ప్రతి పౌర్ణానికి వస్తుంటే ఆమె జాతకం కూడా పంతులు గారులకు చూపించడం జరిగింది. వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. ఇంకా తను చెప్పిన గుడి ఎక్కడుండేది మాకు తెలియలేదు. రీసెంట్గా ఒక 8 మంత్ అవుతుంది. ఆ 8 మంత్లో మనకు తెలిసిన ఇంకో గురువు గారు హైదరాబాద్లోనే ఉంటాడు, ఆయన యాకిరెడ్డి ఆయన పేరు. ఆయన అనుకోకుండా విజయనగరం రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత కాళికామాత టెంపుల్కి వెళ్ళారు. పాప చెప్పిన ఆనవాళ్ళని ఆయనకు దృష్టికి తెలిసిపోయింది. తెలిసిపోతే అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు. పాప చెప్పినట్టు అన్ని ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయమ్మా, ఒకసారి మిమ్మల్ని తీసుకెళ్తామన్నాడు. అంటే గుర్తుపడుతుందా పట్టదా, ఇదే టెంపులా కాదు అనేది తీసుకొని వెళ్తా అని చెప్పాడు. ఏ టెంపుల్ తీసుకెళ్ళారు మీరు? కాళికామాత టెంపుల్, ఎక్కడ? విజయనగరం. విజయనగరం. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళారు. ఇదివరకు అక్కడ సంచరించారంట తను. అప్పుడు మనకు మేము పోలే విజయనగరానికి, పాప కానీ నేను కానీ. అంటే గత జన్మలో తను అక్కడికి అప్పుడు రాజు బిడ్డగా అక్కడ జన్మించింది అనేది పాప చెప్పేది నాకు. ఫస్ట్ జన్మ వచ్చేసి నాగరాణి దేవత జన్మ, రెండోది రాజు జన్మ అని చెప్పేది. 2 జన్మలు నాది. ఇప్పుడు గురుగారు అండి 3వ జన్మ, ఫస్ట్ 2వ జన్మ ఏమో కోయిదార జన్మ. అది మాకు కూడా తెలియదు. పాపకు కొన్ని గుర్తుకు రాలేదు, ఇప్పుడు పూర్తిగా వస్తున్నాయి. ఇంకా అది ఎంత చేసినా మనం ఎంత కంట్రోల్ చేసినా అది ఆగట్లేదు. ఆగకపోయేసరికి ఇంకా తన పాటమ్మటే వెళ్దాం చూద్దాం ఇది ఎంతవరకు నిజము అవుతుందా కాదనేసి విజయనగరంకు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత గుర్తుపట్టింది ఆ ప్లేస్ కానీ, తను తిరిగిన ప్లేస్ కావచ్చు, తను ఇది రూట్ కరెక్టా కాదా అని కరెక్ట్గానే చెప్పింది. కరెక్ట్గా చెప్పిన తర్వాత ఇంకా మనం కూడా ఏం చేసేదానికి లేదు. ఇంకా దేవకార్యానికే జన్మించింది కాబట్టి అది కూడా నేను కన్ఫర్మ్ చేసుకున్నా కాబట్టి ఈ స్కిన్ కూడా, ఎందుకంటే ఇది కలియుగము, ఎవరు అంతగా నమ్మరు, అందరూ అనుమానంగానే చూస్తారు. ఎవరు అనుకోకపోతే నాకు అవసరం లేదు. నా బిడ్డ ఏంటో నాకు తెలుసు, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కూడా నేను పడే బాధ ఏంటో నాకు తెలుసు. పుట్టిన 3 రోజులకే మా నాన్నకు అమ్మవారిలాగా కనపడింది పాప. 3 రోజులకి అట్లా కనపడము. చిన్నప్పటి నుంచి తను చేష్టాలు కూడా కొంచెం అలాగే ఉన్నాయి. ఇంకా 9 సంవత్సరాల నుంచి బయటపడ్డది. తన కోపం కానీ, తను కోపడినప్పుడు ఒక ఫేస్ మారిపోవడం కానీ, అంటే కనిపిస్తుంది అప్పుడే తన కోపం ఎట్లా వస్తుంది అనేది. అట్లా జరుగుతూ వస్తుంది. ఎట్లా ఇంకా చిన్న పాప కాదా, కొన్ని ఉంటాయి మామూలుగా మాట్లాడుతుంటారు అనుకుంటాము. 9 ఏళ్ళ పడినాంచి జరిగింది. అండ్ ఇప్పుడు పాప ఇప్పుడు అని చెప్పిందా, దేనికని వచ్చిందో ఏంటో చెప్పింది ఇప్పుడు అని చెప్పిందా మీకు? అంటే నాకు ఫస్ట్ చెప్పడం కూడా విజయనగరం టెంపుల్ అమ్మవారి విగ్రహాలు బయటకు తీయాలి, శివుడి విగ్రహం బయటకు తీయాలన్నారు. ఇంకొకటి కూడా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ది కూడా మాకు చెప్పేది, కానీ అది మేము ఎక్కడ రివీల్ చేయలేదు. ఎందుకంటే తెలవంది తెలుసు మనకు, కానీ మనం పూర్తిగా అక్కడి వరకు మనం చెప్పకూడదు కదా, చెప్పకూడదు కాబట్టి ఆ విషయం మటుకు మేము చెప్పలేదు. రామ మందిరము నిలబెట్టేటప్పుడు కూడా అయోధ్యలో అప్పుడు కూడా కొన్ని వికృతులు జరుగుతాయి అని ముందే చెప్పింది. అంటే పక్షులు కానీ, ఒక జంతువులు కానీ వెళ్ళడం కానీ వెళ్తాయి అని చెప్పింది. సర్పాలు అన్నీ వెళ్తాయని తను చెప్పినాక 1 వారానికి జరిగింది. అంటే ఆ వారానికి ఏం జరిగింది? అంటే పక్షులు వెళ్ళడం కానీ, గ్రద్దలు వెళ్ళడం కానీ, నెమ్మళ్ళు కానీ, ఒక వేణువులు కానీ అన్నీ వెళ్ళినాయి కదా సర్పాలు, అందుకు అట్లా వెళ్ళడం జరిగింది. ముందే చెప్పింది పాప ఆ విషయం. నాకే చెప్పింది, ఆ ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పింది. అంటే ఈ విషయం కూడా నేను మీడియాలో చెప్పాను. ఈ విషయంలో కూడా నేను మీడియాలో చెప్పాను. ఇంకా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ది మాత్రం నేను బయటకు తీయలేదండి ఇంతవరకు. ఎందుకంటే నేను పూర్తిగా పాప అది బయట పడిన తర్వాత చెప్పింది, ముందే చెప్పింది. అది ఇప్పుడే కాదు, 9 సంవత్సరాలు అప్పుడే చెప్పింది. సమయం రాలే కాబట్టి మేము అది ఆలకించలేదు. ఎక్కువ దీని మీదనే దృష్టి పెట్టింది కాబట్టి మేము చెప్పలేదు కూడా. చూశారు కదా మీరు ఇప్పుడు ఆ నాగరాణి అని పాప 4 జన్మలు ఉన్నాయని మన 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 స్వామి చెప్పారు. అది కూడా అమ్మగారు తను 9వ సంవత్సరం నుంచి తను అనేక అంటే ఒంటి మీద పొలుసులు కానీ, లేకపోతే అదేవిధంగా నొప్పి అంటాం కానీ, అదే కానీ నాది ఇక్కడ కాదు, నాకు ఇంకా వేరే జన్మ ఉందని చెప్పడం కానీ ఇవన్నీ మాత్రం మనం చూసాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ యొక్క గుడి యొక్క మహిమను తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ రావాలని చెప్పేసి తను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూశారు, ఇప్పటి నుంచి చూశారు మొత్తం. ఇంకా మరొకసారి కలుసుకుందాం. అంటారు ఎవరెవరు వచ్చారు ఏంటి? ఎంతోమంది సిద్ధులు వచ్చారు,
అఘోరాలు వచ్చారు, నాగసాధువులు వచ్చారు, పీఠాధిపతులు వచ్చారు, వేద పండితులు వచ్చారు. కానీ వాళ్ళు ఓపెన్ చేయలేదు, మీరు ఎలా ఓపెన్ చేస్తారనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. కానీ అసలు మాది ఇదే కాదు, మా హిస్టరీ ఇదే కాదు. మేము ఏదో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసుకునేవాడిని. కానీ అనుకోకుండా 2014లో మాకు శ్రీవారి దర్శనం ఇచ్చారు, అనంత పద్మనాభ స్వామి. దేనికి ఏమిటి అన్నప్పుడు నాకు కొన్ని సూచనలు చూపించారు. దానికి అన్నీ వదిలేసి నేను సినీ ఫీల్డ్లో ఉండేవాడిని. అది కూడా వదిలేసి బాబా గారు కనపడంగానే వచ్చి ధ్యానంలో కూర్చున్నా. శ్రీవారు కనిపిస్తూనే ఉన్నారు. 6వ గది తలుపు తెరవకపోతే ప్రళయం వస్తుందని చెప్తున్నాడు ఆయన అనేక రకాలుగా. మేము చెప్పినట్టు జరిగింది. మేము